హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ట్రావెల్స్ వ్లాగ్స్. ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మమ్మల్ని ప్రీవియస్ వీడియోకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో బోనాలు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మా ఇంట్లో అమ్మవారికి పూజ ఎలా చేస్తాము అదంతా షార్ట్ క్లిప్స్ లో యాడ్ చేసి పెట్టాను. అండ్ బోనాలకి మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము అవన్నీ వ్లాగ్ లో కంటిన్యూ అవుతాయి, చూడండి. సో ఇది 1 డే బిఫోర్ బోనాల ముందు రోజు మేమంతా దేవుళ్ళని క్లీనింగ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను వచ్చేసి దేవుడి కడప కుదిస్తున్నాను. ఇది వచ్చేసి ఎల్లమ్మ గద్ద. ఎల్లమ్మ గద్ద అంటే నార్మల్గా అందరికీ తెలుసు అనుకుంటా. ఎల్లమ్మని నిలుపుకున్న వాళ్ళు అలా గద్ద వేయించుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ముగ్గేస్తున్నాను. అండ్ ముగ్గు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి అభిషేకం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని అలంకరిస్తున్నాను. నేను ఇక్కడ పూజలో ఏం మిస్టేక్ చేశానంటే నేను బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను. అమ్మవారికి బ్యాంగిల్స్ వేసేటప్పుడు నేను బ్యాంగిల్స్ వేసుకోవాలని అప్పుడు గుర్తుకొచ్చింది. సో బ్యాంగిల్స్ వేసుకొని పూజ చేయొద్దని నాకు తెలుసు. ఇక్కడ అమ్మవారు జడతో ఎంత క్యూట్ ఉంది కదా, నాకు చాలా ఇష్టము అమ్మవారికి ఇలా జడ వేయాలి అనేసి. అప్పటికే లేట్ అయిపోతుందనేసి అన్ని దేవుళ్ళ ఫొటోస్ కూడా క్లీన్ చేసేసాము, అవన్నీ క్యాప్చర్ చేయలేదు. ఇది వచ్చేసి బోనాల రోజు మార్నింగ్. అండ్ ఇక్కడ మా మదర్ వచ్చేసి బోనానికి అన్నం ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ మమ్మీ బోనం సొరలకు బొట్లు పెట్టి బోనం రెడీ చేస్తుంది.
అమ్మవారికి నైవేద్యము బోనంలో పెడుతున్నాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది పరమాన్నం పెడతారు. సో మేమైతే పచ్చన్నం పెడతాము మా ఇంట్లో అయితే. అండ్ అన్నం పెట్టినాక ఇట్లా వ్యాపాకులు పెట్టుకోవాలి అన్నీ. మావి మొత్తం 6 బోనాలు. అండ్ 6 బోనాలు మమ్మీ సేమ్గా రెడీ చేసి పెడుతుంది. అన్నిట్లో కింద బోనంలోనేమో మొత్తం అమ్మవారికి ప్రసాదం అన్నం ఉంటుంది. అండ్ పై బోనంలో శాఖ ఉంటుంది. కింద బోనంలో అన్ని వ్యాపాకులు పెట్టినాక ఇప్పుడు పై చెంబు పెట్టుకోవాలి. దాంట్లో శాఖ అంటే ఏం లేదు, పెరుగు, కొంచెం బెల్లం అండ్ వాటర్, అది అమ్మవారికి శాఖ పోయాలి. అండ్ ఇప్పుడు బోనంని కింద పెట్టొద్దు, ఇస్తరాకు పెట్టి దాంట్లో బియ్యం పోసి అన్నీ లైన్గా అరేంజ్ చేసుకోవాలి. మేము బోనాలకు గుమ్మడికాయ కొడతాము. పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా బోనాలు తీసుకొని టెంపుల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము రెడీ అయ్యేసి టెంపుల్స్కి వెళ్తాము. అండ్ మెయిన్ బోనం ఎత్తుకునేప్పుడు పసుపు పెట్టుకోవడం కంపల్సరీ. అండ్ నేను మా చెల్లె ఇక్కడ రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. అండ్ ఇంకా టెంపుల్స్ నుంచి వచ్చాక ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నాము. బోనాల స్పెషల్స్ నాన్ వెజ్ లేనిది నడవదు మా తెలంగాణలో. అండ్ ఫైనల్గా వచ్చేసి స్వీట్ షీర్ కుర్మా. నెక్స్ట్ డే మా ఇంటి దగ్గర పలారం బండి, అమ్మవారు అండ్ పోతురాజులు ఫెస్టివల్ కంప్లీట్. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.